నిరుపేద వర్గాలకు వైద్యం ఆర్థికంగా భారం కావడంతో గత ప్రభుత్వ హయాంలోనే వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలనేటువంటి ఒక భావనతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలుకు తేవటం, అందులో ఈ గుండె జబ్బు కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. సాధారణంగా నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ గుండె జబ్బుకు సంబంధించినటువంటి ఒక వైద్య సదుపాయం పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. దాన్ని కార్పొరేట్ సెక్టర్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేసేటువంటి ఒక స్టంట్ అది నాణ్యతతో కూడుకున్నది కాదు. మీరు అధికంగా మొత్తం అదనంగా చెల్లించగలిగినట్టయితే మీకు డ్రగ్ కోటెడ్ స్టంట్ వేసేటటువంటి ఒక అవకాశం మేము పరిశీలిస్తామని ఆరోగ్యశ్రీ ద్వారా పొందేటటువంటి ఒక ఉచిత వైద్య సదుపాయంకు అదనంగా పేషెంట్ల వద్ద కొంత మరి కార్పొరేట్ సెక్టర్లో మరి డబ్బులు వసూలు చేస్తున్నట్టు చాలా ఆరోపణలు రావడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈ స్టంట్ ఏర్పాటు సంబంధించి అది డ్రగ్ కోటెడా మెటలా ఏదైనా కానీ నాణ్యత అనేది ఒకేలాగా ఉండేటట్టుగా ఆరోగ్యశ్రీలో మరి ఆ సదుపాయం కల్పిస్తే బాగుంటుందనేటటువంటి ఒక ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తూ, ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఒక ప్రధాన ఆసుపత్రి నిమ్స్ ఆసుపత్రి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వ రంగంలో ముందు గుర్తుకొచ్చేది నిమ్స్ ఆసుపత్రి. కానీ దురదృష్టం ఏంటంటే నిమ్స్ ఆసుపత్రి అక్కడ పోగానే వెంటిలేటర్ లేదు, బెడ్లు ఖాళీ లేవు, ఏదో విధంగా ఏదైతుందో పేషెంట్లను తిరస్కరించడం జరుగుతుంది అధ్యక్ష. నేనేమంటున్నా, ఆ నిమ్స్ ఆసుపత్రిని మీరు ఏ విధంగా స్థాయి పెంచుకోవటం, కావలసినట్టుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందనేది పరిశీలించాలి. అంతేగాని పేషెంట్లను తిరస్కరించడంతో ఈ గుండెపోటుకు సంబంధించి కానీ ట్రామా కేసెసే కానీ మరి పేషెంట్లు అదే ఎక్కువ ఇబ్బంది పడుతూ, దయచేసి గౌరవ నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో విజ్ఞప్తి చేసేది, మీరు నిమ్స్ పై ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీరు విజిట్ చేయండి. ప్లీజ్ సీ దట్ పేషెంట్స్ ఆర్ నాట్ రిజెక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందడం మన హక్కుగా భావిస్తాం మనం. అటువంటిది ఏదైతుందో అత్యవసర సేవలు కల్పించడం లోపల నేను స్వయంగా మాట్లాడిన సందర్భాలలో కూడా పేషెంట్లను మేము వెంటిలేటర్ లేస్తారు, మీరు చేసుకోమని చేసుకుంటాం, తదుపరి ఏమైతే మీదే బాధ్యత అని చెప్పిన విధంగా మాట్లాడజరుగుతుంది అధ్యక్ష. దాని దృష్టి కేంద్రీకరించాలి. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం పొందేటటువంటి ఒక హృద్రోగులు ఈ గుండె జబ్బులకు సంబంధించి స్టంట్ వేరియేషన్ లేకుండా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక స్టంట్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మరి ప్రభుత్వ పరంగా మీరు కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं, आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं।